రైట్, బిగ్ బ్రేకింగ్. ధర్మేంద్ర ప్రధాన్ మొత్తానికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై కొనసాగుతున్న వివాదాల మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. తన పదవికి తన రాజీనామా పత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీకి పంపించారు. గత 10 రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు తనను తీవ్రంగా కలిచివేశాయని రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తావించడం జరిగింది. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పదవిని కొనసాగించాలనే ఉద్దేశం తనకు లేదని, దేశ యువత ఆకాంక్షల్ని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. నీట్ పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటించడం జరిగింది. ఇక విద్యా వ్యవస్థపై విద్యార్థులు తల్లిదండ్రుల్లో ఉన్నటువంటి ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. సో తను యువత ఆకాంక్షలను, వాళ్ళ కలలను గౌరవిస్తానన్నారు. దేశ భవిష్యత్తుకు మాత్రమే కాదు, సరికొత్త భారతదేశానికి వారసులు యువత మాత్రమే అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ తనకు అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఇక మరోవైపు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పైన అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. ఈ ప్రభుత్వంలో రాజీనామాలు జరగవని అనేవారు, కానీ ప్రపంచం తల వంచింది, దాన్ని తల వంచేలా చేసేవాళ్ళు మనకు కావాలి అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఏదేమైనా కానీ ఇప్పటికే సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది అన్నది దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది, యువత గెలిచింది, నిరుద్యోగులు గెలిచారు. ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీక్ అయి ఆత్మహత్య చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈరోజు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగింది, ఈరోజు వాళ్ళకు అసలైనటువంటి న్యాయం జరిగిందంటూ కూడా ఇప్పటివరకు సిజేపీ నాయకుడు, అధినాయకుడు అభిజిత్ దీప్కే మాట్లాడడం జరిగింది. బట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత కాక్రోచ్ గెలిచిందంటూ సిజేపీ ప్రకటన చేసింది. సో ఈ ఉద్యమాన్ని ఎట్లా చూడాలి, అండ్ మోరోవర్ ఈ రాజీనామాని ఎట్లా చూడాలి, భవిష్యత్ భారతానికి, భవిష్యత్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఈ రాజీనామా ఎట్లాంటి గుణపాఠం నేర్పించబోతోంది. అండ్ మోరోవర్ దీని తర్వాత ఏవైతే డ్రాఫ్ట్ బిల్లు రూపంలో డ్రాఫ్ట్ను కూడా ఈరోజు బయటికి రిలీజ్ చేయడం జరిగింది. సోమవారం రోజు ఆ బిల్లును కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దానిపైన గురించి మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ శేషు సార్ జాయిన్ అవుతున్నారు. శేషు సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్. సో ఈ రాజీనామా తనంతట తాను నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారు. కొంచెం లేట్ అయినా కానీ నిర్ణయం మాత్రం తీసుకున్నారు, లేదంటే భవిష్యత్ పరిణామాలను అంచనా వేయలేనటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఏ రోజుకు ఆ రోజు నిరసనలు ఇంకా ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఈ నిరసనకారులు కూడా గతంలో లాంటి ఉద్యమ భావజాలం కాకుండా ఒక రకమైనటువంటి జెన్జీ భావజాలంతో ఈ నిరసనలు తెలుపుతున్నారు. సో పోలీసులకే పువ్వులిస్తూ, పోలీసులకే సేవలు చేస్తూ, పోలీసులకే నీళ్లు తాగిపిస్తూ, వాళ్ళ చేతి లాఠీ దెబ్బలు తింటూ, సో ఒక రకంగా ఈ నిరసన మనం చూస్తాం. మొత్తానికి కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది. సో కేంద్రం మెడలు వంచాం, అసలు బీజేపీలో రాజీనామాల పరమే ఉండదు అన్నకాంచి రాజీనామా చేయించాం అన్నటువంటి వరకు తీసుకొచ్చారు. ఇందాక నేను చెప్పినట్టు ఇది భవిష్యత్ భారతానికి, ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఎట్లాంటి గుణపాఠంగా చూడొచ్చు? శ్రీకాంత్, నీట్ ప్రశ్నపత్ర లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం ఆహ్వానించదగినటువంటి పరిణామమే. అయితే జూలై 20వ తారీఖు నాడు కాక్రోచెస్ సంసద్ ముట్టడికి పిలిపించినటువంటి నేపథ్యంలో ఆ ముట్టడి చేస్తున్నటువంటి సందర్భంలో పోలీసులు వ్యవహరించిన తీరు, ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, తరువాత దేశంలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, విద్యార్థులపై, యువతపై విచక్షణ రహితంగా జరిగినటువంటి లాఠీచార్జీ మనమందరం చూసాం. దాని తర్వాత ప్రభుత్వము దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా మనం చూసాం. ప్రభుత్వానికి అర్థమైంది దేశంలో ఉన్నటువంటి యువత లక్షలాదిగా సంసద్ ముట్టడికి తరలి రావటంతో ప్రభుత్వము ఒక విధంగా విద్యార్థుల యొక్క ఒత్తిడికి తలొగ్గినట్టుగానే వచ్చి విద్యార్థి ఉద్యమ నేతలను చర్చలకు ఆహ్వానించినటువంటి సందర్భంలో సిజేపీ నుండి ప్రతినిధులుగా వెళ్ళినటువంటి సౌరవ్ దాస్, అశుతోష్ రంకాలు ప్రభుత్వం ముందు, ముఖ్యంగా జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ముందు ఒక 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు పెట్టడం జరిగింది. ఆ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లలో ఒకటి పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, రెండవది ఈ లీకేజ్ వల్ల ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించాలని, మూడోది సంసద్ ముట్టడి సందర్భంగా విద్యార్థులపై పెట్టినటువంటి కేసులను ఉపసంహరించుకోవాలనేటటువంటి 3 ప్రధానమైనటువంటి డిమాండ్లు పెడితే
జూలై 24 నాడు చర్చలు సందర్భంగా మంత్రులు మొదటి 2 హామీలకు హామీ ఇచ్చారు. ఒకటి ఎక్స్‌గ్రేషియాకి, రెండోది కేసుల ఉపసంహరణకి. బట్ ఒక 24 గంటలు సమయం కోరారు ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో నిర్ణయం తీసుకోవటానికి. 24 గంటలు గడవక ముందే కేంద్ర ప్రభుత్వము విద్యార్థి ఉద్యమ నాయకుల డిమాండ్లకు తలవొగ్గి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ఈ రాజీనామా వ్యవహారాన్ని ఎలా చూడాలి అని అంటే, ఇప్పటికే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి అభిజిత్ దీప్కే ఒక ప్రకటన చేశారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. ఇది ప్రజాస్వామ్య విజయం అన్నారు, విద్యార్థులు సాధించినటువంటి విజయం అన్నారు, యువత సాధించినటువంటి విజయం అన్నారు, బొద్దింకలు సాధించినటువంటి విజయం అన్నారు. నిజంగా ఇది ఒక విధంగా విద్యార్థి ఉద్యమ సాధించినటువంటి విజయంగానే మనం చూడాలి. అయితే మే 12 నాడు ఈ ఎన్టీఏ ఈ నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించింది, పేపర్ లీక్ అయినట్టుగా ప్రకటించింది. బట్ అప్పుడే ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసి ఉంటే అటు ధర్మేంద్ర ప్రధాన్కి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చి ఉండేది. కానీ ఒక 70 రోజులకు పైగా జరిగినటువంటి ఉద్యమానికి తలొగ్గినటువంటి ప్రభుత్వం గత్యంతరం లేనటువంటి పరిస్థితులలో, తప్పని పరిస్థితులలో రాజీనామా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, సరే ఎట్టకేలకు ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. ధర్మేంద్ర ప్రధాన్ కూడా యువత ఆకాంక్షలను గౌరవించి రాజీనామా చేస్తున్నాననేటటువంటి ఒక ప్రకటన చేశారు. ఇప్పటికైనా విద్యార్థులు భవిష్యత్తు పైన దృష్టి పెట్టాలనేటటువంటి ఒక ఆకాంక్షను కూడా వెలుబుచ్చటం ధర్మేంద్ర ప్రధాన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఆహ్వానించదగిన వాటిగానే మనం చూడాలి. అయితే ఇప్పుడు ఈ రాజీనామా తోటి సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు శ్రీకాంత్. ఎందుకనంటే ఈ వ్యవహారంలో ఈ సమస్యలో, ఈ ఘటనలో రాజీనామా అనేది ఒక మొదటి అడుగుగానే మనం చూడాలి. బట్ దీని తర్వాత జరగాల్సినటువంటి పరిణామాలు అనేకంగా ఉన్నాయి శ్రీకాంత్. అదేంటి అనంటే, విద్యా వ్యవస్థలో, పరీక్షల వ్యవస్థలో సంస్కరణలు రావాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా చేపట్టాల్సినటువంటి చర్యలపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒకటైతే, రెండోది ఏంటి అనంటే, ఈ రాజీనామా తర్వాత ఒక పొలిటికల్ టర్న్ మారుతుంది. అంటే రాజకీయంగా కూడా ఇది ఒక విధమైనటువంటి మలుపులు తీసుకునేటటువంటి అంశంగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 3 అంశాలు, ఒకటి రాజకీయ పరమైనటువంటి మార్పులు, రెండోది విద్యారంగంలో రావాల్సినటువంటి సంస్కరణలు, మూడోది భవిష్యత్తులో ఇట్లాంటి తప్పులు జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు చూడాలి. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ధర్మేంద్ర ప్రధాన్ ఆలస్యంగానైనా, కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగానైనా స్పందించటం, రాజీనామా చేయటం ఆహ్వానించదగినటువంటి పరిణామమే. ఈ మొత్తం ఎపిసోడ్లో విద్యార్థులపైన, ముఖ్యంగా విద్యార్థి ఉద్యమ నాయకులపైన, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళపైన, సోనం వాంగ్చుంగ్ లాంటి పర్యావరణవేత్తలపైన చేసినటువంటి ఆరోపణలు చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు. వాళ్ళ వెనకాల విదేశీ శక్తులు ఉన్నారని, దేశద్రోహులు ఉన్నారని, ఫండింగ్ విపరీతమైన ఆరోపణలు చేసినప్పుడు కూడా విద్యార్థులు ఎక్కడ వెనకడుగు వేయకుండా, వెరవకుండా తమ అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించారనేటటువంటి విషయంలో ఇక్కడ విద్యార్థులు చూపినటువంటి తెగువ, విద్యార్థులు చూపినటువంటి ధైర్య సాహసాలు, విద్యార్థులు చూపించినటువంటి ఆత్మవిశ్వాసం, ఉద్యమ స్ఫూర్తి భవిష్యత్తులో జరగబోయేటటువంటి పరిణామాలకు ఒక నాంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి శ్రీకాంత్. ఇందులో అంటే యాంటీ నేషన్ అన్నారు, దేశద్రోహులు అన్నారు, లేదంటే రకరకాల ఈక్వేషన్ తీసుకురావడం జరిగింది. అభిజిత్ దీప్కే మీద ఒక దేశద్రోహం అన్నటువంటి ముద్రేయడం జరిగింది, ఇంకు జల్లారు, చెంపల మీద కొట్టారు. ఏం చేసినా కానీ ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి టైంలో ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమకారుల లేదంటే విద్యార్థుల ఎక్కడా కూడా అలాంటి వాటికి స్కోప్ ఇవ్వకుండా ఉద్యమాన్ని ఒక పటిష్టంగా నడిపించారని చెప్పాలి కదా. సో బయట నుంచి వేరే శక్తులు కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారని చెప్పాలి కదా. మోర్ ఓవర్ వీళ్ళు వాళ్ళ జాతీయ భావాన్ని, వాళ్ళ దేశ భక్తిని కూడా జాతీయ జెండాల రూపంలో కానీ, లేదంటే ఆ జాతీయ గీతాల రూపంలో కానీ ఇవన్నీ ముందు పెడుతూ మేము దేశం కోసమే ఉన్నాం, ఈ దేశంలో విద్యా వ్యవస్థ మారాల్సినటువంటి అవసరం ఉంది అన్న కోణంలో జాతీయతను కూడా తీసుకొచ్చారు కదా, వేరే ఎట్లాంటి రిమార్క్స్ మరకలు పడకుండా. శ్రీకాంత్, ఇవాళ భారతదేశ రాజకీయాలను చూస్తే ఒక ప్రధానమంత్రి మీటింగ్ పెట్టినా, ఒక ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టినా, ఒక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎక్కడైనా మీటింగ్ పెట్టినా జనాన్ని తరలిస్తున్నారు. స్వచ్ఛందంగా ఎవరు రావటం లేదు. డబ్బులు ఇచ్చి ఇతరేతర ప్రలోభాలు పెట్టి మీటింగులకు జనాన్ని తీసుకొస్తున్నటువంటి రాజకీయ నేపథ్యాన్ని ఈ దేశంలో మనం చూస్తున్నాం. కానీ ఒక నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ప్రభుత్వం బాధ్యత వహించాలని జూలై 20వ తారీఖు నాడు పార్లమెంటు ముట్టడికి బయలుదేరినటువంటి విద్యార్థులు దేశవ్యాప్తంగా వేలాది లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలి వచ్చారు. అదే
యువత ఏం కోరుకుంటుంది, విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు అనేది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ప్రభుత్వానికి తెలిసింది. బట్ ఆ సందర్భంగా ప్రభుత్వం కానీ పోలీసులు కానీ వ్యవహరించినటువంటి తీరు దేశం మొత్తం కూడా చూసింది. బట్ ఎన్ని ఆరోపణలు విద్యార్థులపైన వచ్చినా, విద్యార్థులు సంఘ విద్రోహ శక్తులు జొరబడి పోలీసులపైన దాడి చేశారని చెప్పినప్పటికీ కూడా గత 3 రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వీడియోలు కానీ జరిగినటువంటి పరిణామాలను కనుక మనం చూస్తే విస్తుపోయేటటువంటి పరిణామాలు మనకు కనపడ్డాయి. పోలీసులు ఏ స్థాయి గన్స్ వాడారంటే ప్లెనెట్స్ గన్స్ వాడారు, అంటే మొత్తం శరమాన్ని చీల్చేటటువంటి గన్స్ వాడారు. లాఠీలకు మేకులు దింపి కొట్టినటువంటి సందర్భాన్ని చూసాం ఎక్కడ కూడా. అయితే అక్కడక్కడ ఉద్యమం జరుగుతున్నప్పుడు అక్కడక్కడ కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు యూనివర్సలైజేషన్ చేసి చూపించేటటువంటి క్రమంలో కూడా ఒక ప్రభుత్వం వైపు నుంచి వైఫల్యం చెందింది. కానీ విద్యార్థులు ఎక్కడ కూడా తమ స్థైర్యాన్ని కోల్పోకుండా, తమ నిబద్ధతను కోల్పోకుండా, తమ విధానాన్ని కోల్పోకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేకపోతే ఈ ఈ లీకేజీకి వ్యతిరేకంగా తాము చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని చెప్పారు. అందుకే దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కదిలారు. ముఖ్యంగా విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు వాళ్ళందరూ ఒక ఆకాంక్షను వెలుబుచ్చారు. కాబట్టే ప్రభుత్వము తప్పనిసరి పరిస్థితులలో విద్యార్థుల యొక్క ఆకాంక్షలను, అందుకే ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు, విద్యార్థుల యొక్క ఆకాంక్షలను గౌరవిస్తూ 10 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలతోటి బాధపడుతూ నేను రాజీనామా చేస్తున్నాను, ఇది నాదే బాధ్యత, నీట్ ప్రశ్నపత్రం లీకేజ్ అవ్వటానికి, అందుకే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నామని చెప్పారు. అంటే ఒక విధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటంలో లేట్ అయినప్పటికీ కూడా రాజీనామా చేస్తున్న సందర్భంలో హుందాగా వ్యవహరించారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. ప్రభుత్వం కూడా విద్యార్థులు ఏం కోరుకుంటున్నారు, దేశంలో యువత ఏం కోరుకుంటుంది, దేశ ప్రజలు ఏం చివరికైనా గౌరవించి తన పట్టుదలకు పోకుండా దిగి వచ్చి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటాన్ని ఆహ్వానించాలి. బట్ ఇక్కడితో ఆగొద్దు అనేది నా ఉద్దేశం. ఎందుకనంటే అసలు సమస్యకు మూలం ఏంటి, అసలు సమస్యకు రూట్ కాజులు ఏంటి, భవిష్యత్తులో పేపర్ లీకేజ్ జరగకుండా ఏం చేయాలి, విద్యారంగంలో రావాల్సినటువంటి సంస్కరణలు ఏంటి, పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఏంటి, అకౌంటబిలిటీ ఏంటి అనేటటువంటి అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. దేశంలో ఉన్నటువంటి యువతకి, విద్యార్థులకి మరొకసారి ఇట్లాంటి నష్టం జరగకుండా. ఇవాళ మనం 22 మంది పిల్లల జీవితాలను కోల్పోయాం శ్రీకాంత్. మనం ఈ పేపర్ లీకేజ్ తర్వాత ఆందోళన చెందినటువంటి 22 మంది విద్యార్థులు కమిటెడ్ టు సూసైడ్. వాళ్ళని తీసుకురాలేం కదా, వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. బట్ కాకపోతే ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా, మళ్ళా ఇట్లా పేపర్ లీకేజ్ లాంటి అంశాలు తెరపైకి రాకుండా ప్రభుత్వము ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఇన్స్టిట్యూషనల్ చేంజెస్, ఒక కన్స్ట్రక్టివ్ సిస్టమ్ ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని దేశ ప్రజలందరూ కోరుకుంటున్నారు. రాజీనామా అనేది ఒక అంకం మాత్రమే, రాజీనామా అనేది ఒక బాధ్యత మాత్రమే, దాంతోటే సఫిషియన్సీ రాదు. కాబట్టి బట్ భవిష్యత్తులో జరగాల్సినటువంటి పరిణామాలపైన, భవిష్యత్తులో సిస్టాన్ని డెవలప్ చేయడం పైన, సమస్యల పరిష్కారం పైన ప్రభుత్వం దృష్టి పెడితే మరింత బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయమే. దీంట్లో ఒక 2 రోజుల క్రితం వరకు, అంటే లాఠీ చార్జ్ ఎపిసోడ్ వరకు కూడా ఈ ఉద్యమాన్ని తక్కువనే చూశారు. మహా అయితే 5,000 మంది 6,000 మంది అనుకుంటే అది కాస్త 50,000 మందికి చేరుకుంది. అక్కడి నుంచి దేశం మొత్తం మీద ఉన్నటువంటి యువత మొత్తం కూడా అన్ని రాష్ట్రాల నుంచి అక్కడ చేరుకొని ప్రొటెస్ట్లో పాల్గొన్నారు. మీరు అన్నట్టు స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి ఫుడ్ వస్తుందో తెలియదు, ఎక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయో తెలియదు, ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈవెన్ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత లాఠీ చార్జ్ తర్వాత ఎపిసోడ్ మారిపోయింది. బట్ ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని, యువతను చిన్నగా చేసి చూసిందా? ఎందుకంటే అమిత్ షాని కానీ లేదంటే రాజ్నాథ్ సింగ్ లాంటి పెద్ద నాయకులను ఎవరినూ కూడా ఇక్కడ పంపించలేదు, వీళ్ళతో చర్చలకు పంపించలేదు. అండ్ ఒక చర్చ కూడా దేశవ్యాప్తంగా రావడం జరిగింది. నడ్డాను పంపిస్తున్నారంటే ఈ ఉద్యమాన్ని తక్కువ చేసి చూసేటువంటి ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటి వాదన కూడా తెరపైకి తీసుకొచ్చారు కొంతమంది. ఈవెన్ దేశవ్యాప్తంగా ఈ చర్చ ఉంది కూడా. సో అందుకే నడ్డాతో మాట్లాడిస్తున్నారు అన్నటువంటి వాదన ఒకవైపు. సో ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్గా ప్రతిపక్షం రావడం, ఆ తర్వాత CJP బలంగా నిల్చోవడం, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప వెనకడుగు వేసేది లేదు అనడం, ఆ తర్వాత అర్ధరాత్రి మోడీ వీడియో రిలీజ్ చేయడం. సో ఈ ఉద్యమ అంటే స్వభావం కానీ ఆ ఫోర్స్ కానీ తెలవడానికి చాలా సమయం ఎందుకు పట్టాల్సి వచ్చింది? శ్రీకాంత్, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి అంశం ఏంటి అని అంటే, ఈ నీట్ ప్రశ్నపత్ర లీక్ కు వ్యతిరేకంగా విద్యార్థులు జంతర్ మంతర్ దగ్గర పెద్ద ఉద్యమాన్ని కొనసాగించారు. ఆ ఉద్యమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము పెద్దగా ఆ ఉద్యమాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు మనకి కనపడలేదు. అయితే జూలై 9వ తారీఖు నాడు విద్యార్థి ఉద్యమ నాయకులు సోనం వాంగ్చుంగ్ ఆమరణ నిరాహార దీక్ష వేదిక నుండి ఒక ప్రకటన చేశారు.
ప్రభుత్వం స్పందించి మాతో చర్చలు జరపకుండా సమస్యని పరిష్కారం చేయకపోతే మేము జూలై 20 నాడు పార్లమెంటు ముట్టడి చేస్తామనేటటువంటి ఒక ప్రకటన చేశారు. జూలై 9 నాడు ప్రకటన చేస్తే జూలై 20 నాడు వరకు కూడా ప్రభుత్వము ఆ ఉద్యమకారులతోటి విద్యార్థి ఉద్యమ నాయకులతోటి చర్చలు చేయకపోవటం వల్లనే జూలై 20వ తారీఖు నాడు పార్లమెంటు ముట్టడి సందర్భంగా ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఆ సంఘటన తరువాత జరిగినటువంటి పరిణామాలలో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే విద్యార్థి ఉద్యమ నాయకులపైన లాఠీ చార్జికి నిరసనగా, తర్వాత వాళ్ళ డిమాండ్లను పట్టించుకోనందుకు నిరసనగా రాహుల్ గాంధీ, దేశ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాస్ లోక కళ్యాణ్ మార్గంలో మెరుపు దాంతో ప్రభుత్వం కొంత ఒత్తిడికి గురైంది. దాంతో మొత్తం ఒకవైపు జంతర్ మంతర్ దగ్గర దీక్షలు కొనసాగటం, ఇంకొక వైపు పార్లమెంటు సమావేశాలు జరగటం, మరొక వైపు రాహుల్ గాంధీ స్వయంగా దిగి ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయటంతో ప్రభుత్వము దిగిరాక తప్పలేదు. ఉద్యమ నాయకులతోటి చర్చలకు రావాల్సినటువంటి అవసరం వచ్చింది. పార్లమెంట్ లో కూడా చర్చ చేస్తామని ప్రతిపక్షాలకు ఒక ఆఫర్ ఇచ్చినటువంటి నేపథ్యంలో, చర్చలకు వస్తున్నటువంటి నేపథ్యంలో మీరన్నట్టు చర్చల బాధ్యతను ప్రభుత్వం వైపు నుంచి జేపీ నడ్డా తీసుకున్నారు, జితేంద్ర సింగ్ తీసుకున్నారు. అయితే వీళ్ళిద్దరికి ఎందుకు బాధ్యత అప్పచెప్పారు అనేటటువంటి మీ అంశంలో ఏంటి అని అంటే, సహజంగా ఇట్లాంటి క్రైసిస్ వచ్చినప్పుడు ట్రబుల్ షూటర్స్ గా మనం భారతీయ జనతా పార్టీలో అమిత్ షాని చూస్తాం, అమిత్ షాని, రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళని చూస్తాం. కానీ ఇక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటి అని అంటే, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వాళ్ళు చర్చలు జరిగితే చర్చల్లో పెద్ద సానుకూలత రాదు అని నరేంద్ర మోడీ భావించి ఉండొచ్చు. అందుకని చాలా కీలకంగా చర్చలకు వెళ్లే ప్రతినిధులను కూడా ఎంపిక చేశారు. ఒకటి జేపీ నడ్డా. జేపీ నడ్డా తక్కువ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి గతంలో మొన్నటి వరకు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. రెండోది జితేంద్ర సింగ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని ఎన్నుకోవటంలో ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ ఉంది. వీళ్ళిద్దరూ ఒక సాఫ్ట్ గా డీల్ చేయగలుగుతారు, వ్యూహాత్మకంగా డీల్ చేయగలుగుతారు, అగ్రెసివ్ స్వభావం ఉన్న వాళ్ళు కాదు. కాబట్టి విద్యార్థి ప్రతినిధులతోటి వీళ్ళని సంప్రదింపుల కోసం ఎన్నుకోవటము, ఇవాళ ప్రభుత్వం యొక్క వ్యూహం ఫలించటము, ఇవాళ జరిగినటువంటి పరిణామాలు మనం చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వం చాలా క్యాల్కులేటెడ్ గా ఉద్యమకారులను తమ వైపుకు తిప్పుకునేటటువంటి ప్రయత్నం చేసింది. బట్ మరొక వైపు విద్యార్థి ఉద్యమ నాయకులు కానీ ప్రతిపక్షం కానీ గట్టి పట్టు పట్టింది. ఏ విషయంలోనంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే ఫర్దర్ ప్రొసీడింగ్స్ కి, ఫర్దర్ నెగోషియేషన్స్ కి, డిస్కషన్స్ కి మేము డోర్స్ ఓపెన్ చేస్తాం తప్ప అదర్వైజ్ మేము చర్చలకు వచ్చేటటువంటి ప్రసక్తి లేదని గట్టిగా ఉండటంతో ప్రభుత్వము కొంత పట్టు సడలించినట్టుగా. ఎందుకనంటే ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతుంది. శ్రీకాంత్, చాలా కీలకమైన విషయం ఏంటంటే, మొన్నటి వరకు పార్లమెంటు ముట్టడి వరకు జంతర్ మంతర్కే పరిమితమైనటువంటి ఉద్యమం ఇవాళ దేశవ్యాప్తంగా రూట్ లెవెల్ కి, గ్రాస్ రూట్ లెవెల్ కి వెళ్ళిపోవటంతో దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం నుండి కూడా పెద్ద ఎత్తున మద్దతు దొరకటంతో ప్రభుత్వానికి ఇక మరొక ప్రత్యామ్నాయ మార్గం లేనటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఈ డిమాండ్ ని నెరవేర్చాల్సినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితి ప్రభుత్వానికి ఎదురైంది. బట్ ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకోవటంతో కొంత మేరకు ఈ ఉద్యమంలో ఒక ఎండ్ లో విద్యార్థులు విజయం సాధించినట్లుగానే మనం చూడాలి. బట్ ఇంకొక ఎండ్ వచ్చేసి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ప్రపోజల్స్ ఏంటి? ఇప్పుడు చర్చలు మళ్ళా సిజేపీ తోటి, ప్రతిపక్షాలతోటి పార్లమెంట్ లో కొనసాగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వము ఒక ఇంపార్టెంట్ విషయం తెరపైకి తీసుకొస్తుంది. ఒక బిల్ గతంలో 2024లో చేసినటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ 2024 అనేటటువంటి బిల్లుకి సవరణ తీసుకొచ్చేటటువంటి అంశాన్ని సోమవారం నాడు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతుంది. బట్ ఆ బిల్లులో ఏ అంశాలు ఉండాలి, ఎట్లా ఉండాలనేది ఇప్పటికే ఒక డ్రాఫ్ట్ ని ప్రభుత్వం రిలీజ్ చేసింది. మరి సిజేపీ ప్రతినిధులు ఏం సూచన చేస్తారు, పార్లమెంట్ ఏం సూచన చేస్తుంది, బాధ్యత కలిగినటువంటి ప్రతిపక్షాలు ఈ బిల్లులో ఏమి సవరణలు కోరుతారనేది మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అంశం. బిల్ తెచ్చినంత మాత్రాన, చట్టం తెచ్చినంత మాత్రాన ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుందని మనం భావించలేము. ఎందుకంటే ఇదే 2024లో లీక్ ప్రశ్నాపత్రం లీక్ అయినప్పుడు ప్రభుత్వము చట్టం తీసుకొచ్చింది. బట్ ఆ చట్టం ఉండగా కూడా ఇవాళ మళ్ళా ప్రశ్నపత్రాలు లీకేజ్ అయ్యాయనంటే, బట్ మనం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా అంటే, చట్టం తేవటం ఒక్కటే కాదు, సిస్టమ్ శ్రీకాంత్, సిస్టమ్ ఒక ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్
రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఆ ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ ఎంత బలంగా తీసుకొస్తారు, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది భవిష్యత్తులో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. మనకి చూడండి, నీట్ రీ ఎగ్జామ్ జరిగినటువంటి ఒక సంకేతం, ఒక సూచన ఏంటి అని అంటే, నీట్ రీ ఎగ్జామ్ జరిగినప్పుడు ప్రభుత్వము ముఖ్యంగా పిఎంఓ కంప్లీట్ అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. దాంతో సెంట్రల్ రిజర్వ్డ్ ఆర్మీ ఫోర్సెస్ సహాయంతో పరీక్షను సక్సెస్ఫుల్ గా చేశారు. ఈ మోడల్ ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? చైనాలో కావో ఎగ్జామ్ మోడల్ నుండి తీసుకున్నాము. అంత హై సెక్యూరిటీని దానికి ప్రొటెక్ట్ చేయటం వల్ల మీకు 1,30,00,000 మంది రాసేటటువంటి పరీక్షని చైనాలో సక్సెస్ఫుల్ గా ఎలా పెడుతున్నారో, బట్ అదే మోడల్ ని ఇంప్లిమెంట్ చేయటం వల్ల నీట్ రీ ఎగ్జామ్ ను కూడా భారత ప్రభుత్వం సక్సెస్ఫుల్ గా నిర్వహించగలిగింది. కాబట్టి ఒక్క చట్టంతోటే మనం ఇవాళ సమస్యకి పరిష్కారం వెతకలేము. దాంతో పాటు ఒక స్ట్రక్చురల్ ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్స్ చేంజెస్ రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జరిమానాకో జైలు శిక్షకో అక్రమార్కులు భయపడేటటువంటి అంశం లేదు. ఇవాళ సిస్టమ్ మారిపోయింది. ఇవాళ అక్రమాలకు పాల్పడే వాళ్ళు చట్టాలకు భయపడట్లేదు, జరిమానాలకు భయపడట్లేదు. కాబట్టి మనం ఇక్కడ చేయాల్సినటువంటిది ఏంటంటే, ఓల్డ్ వైన్ న్యూ బాటిల్లో కాకుండా, బట్ ఒక సిస్టమాటిక్ రీఫార్మ్స్, ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ ని పట్టుకొచ్చేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఒక బలమైనటువంటి రిఫార్మ్స్, చేంజెస్, చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మ్యాసివ్ ఎగ్జామ్స్ అయినటువంటి నేషనల్ ఎగ్జామ్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలా. ఇంజనీరింగ్ జేడబ్ల్యూ కానీ, మెడికల్ నీట్ కానీ, నెట్ లాంటి పరీక్షలు కానీ, క్యూట్ లాంటి పరీక్షల విషయంలో కానీ, సిబిఎస్ఈ లాంటి పరీక్షల విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ రీఫార్మ్ ఏజెన్సీని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా అకాడమిక్ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఉద్యోగాలకు నిర్వహించేటటువంటి రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్, ఈ 3 ఎగ్జామ్స్ కి ఒక 3 రకాలైనటువంటి స్ట్రాటజీస్ ని ప్రభుత్వం ప్రిపేర్ చేసుకోగలిగితే ఈ సమస్యలని అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ ఈ రాజీనామా ప్రక్షాళన దిశగా వేసినటువంటి మొదటి అడుగుగానే మనం చూడాలా. అంత మాత్రం చేత ప్రభుత్వం ఓడిపోయిందని మనం భావించలేము. ఇది ఓడిపోయింది అనుకోవద్దు, దిగొచ్చింది అనుకోవాలా. అంతే, సంపూర్ణమైన విజయంగా కూడా విద్యార్థులు భావించకూడదు. కాబట్టి ఇంకా జర్నీ చాలా దూరం ఉంది. ఇంకా వ్యవస్థని మార్చడానికి అనేక రిఫార్మ్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన విపక్షాలు, పార్లమెంట్, ప్రభుత్వము, విద్యార్థి ఉద్యమ నాయకులు దృష్టి పెడితే బాగుంటుంది. అప్పుడే విద్యార్థులకి న్యాయం జరుగుతుంది. అప్పుడే ఈ నీట్ పరీక్ష లీక్ అయిన సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఆత్మకు శాంతి జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. సో దీంట్లో ఇప్పటికీ అంటే ఈ రాజీనామాతోనే అయిపోలేదు, ఇంకా మా పోరాటం మిగిలే ఉంది, ఇంకా మేము కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఏదైతే నిన్న జరిగినటువంటి లాఠీ చార్జ్ ఉందో, ఆ లాఠీ చార్జ్ చేసినటువంటి వాళ్ళపైన కేసులు పెట్టాలి, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, అండ్ విద్యార్థులపైన కేసులు ఎత్తేయాలి. తో పాటు ఆత్మహత్య చేసుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి, పోలీసులపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా దీని కొనసాగింపుగా ఇంకా మా ఉద్యమం ఆగలేదు, రాజీనామాతో మేము ఆగేది లేదు, అవి కూడా జరగాలి, ఆ డిమాండ్స్ కూడా నెరవేరాలని చెప్పేసి ఇంకో డిమాండ్ని ఇప్పుడే అభిజిత్ దీప్కే ఈ కామెంట్ కూడా చేయడం జరిగింది. సో పోలీస్ అధికారులు గుర్తించుకోవాలా, వాళ్ళు పెట్టుకున్నది ఎవరితోనే కాదు, వాళ్ళు కాక్రోచ్తో పెట్టుకున్నారు, వన్స్ లోపలికి పోయిందంటే మళ్ళీ బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి. సో కాక్రోచ్ జనతా పార్టీ ముందుగా ఎప్పుడైతే సోషల్ మీడియాలో హైలైట్ అయిందో అప్పుడు ఒక మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు బొద్దింక లోపలికి పోయిందనుకోవాలా, ఇక పూర్తిగా ఆ రాజకీయాల్ని ఏమంటారు, ఇట్లాంటి అలవాటు పడ్డ రాజకీయాల్ని పూర్తిగా తొలిచేస్తుంది అనుకోవాలా, ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, ఇప్పుడు చనిపోయినటువంటి విద్యార్థులకు ఎక్స్గ్రేషియా అయ్యాలనేది అది పెద్ద అమల్లోకి రాలేనటువంటి డిమాండ్ ఏం కాదు కదా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ తమ సంసిద్ధతను వ్యక్తం చేసింది ఆ అంశం పైన. తర్వాత మీకు జూలై 20 నాడు పార్లమెంటు ముట్టడి సందర్భంగా విద్యార్థుల పైన జరిగినటువంటి కేసులు, ఎఫ్ఐఆర్లకు సంబంధించినటువంటి ఉపసంహరించుకోవటానికి ప్రభుత్వం సిద్ధపడ్డది. ఈ ఉద్యమంలో ఆయా రాష్ట్రాల్లో విద్యార్థి ఉద్యమ నాయకులపైన, ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ నాయకులపైన పెట్టిన కేసులను కూడా ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం
చూసాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే చాలా కీలకమైన విషయం ఏంటంటే జూలై 20 నాడు సంసద్ ముట్టడి సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీర్పు, రిజర్వ్ ఆర్మీ ఫోర్స్ వ్యవహరించినటువంటి తీరు చాలా అభ్యంతరకరంగా హింసాత్మకమైనటువంటి ధోరణితో ఉన్నది. విచక్షణ రహితంగా విద్యార్థులను కొట్టారు. మరీ ముఖ్యంగా ఆడపిల్లల పైన, ఆ మహిళా ఉద్యమకారుల పైన, విద్యార్థుల పైన చేసినటువంటి దాడి కానీ, లాఠీ చార్జ్ కానీ చాలా అభ్యంతరకరంగా ఉంది అనేటటువంటి విషయం. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో కూడా స్పందించినట్టుగానే నేను భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీకాంత్, ఢిల్లీ అడిషనల్ డీసీపీ అయినటువంటి సందీప్ లాంబాని ట్రాన్స్ఫర్ చేసేశారు. సందీప్ లాంబా వ్యవహరించినటువంటి తీరు, ముఖ్యంగా ఆడపిల్లల పట్ల తను వ్యవహరించినటువంటి తీరుని నేను కూడా మన డిబేట్ లో అభ్యంతరం వ్యక్తం చేశాను. బట్ ఇప్పటికే ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. సందీప్ లాంబాని ట్రాన్స్ఫర్ చేసినటువంటి సందర్భం ఉన్నది. అయితే ఇంకా ఎక్కువ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే ఒక్కొక్క విద్యార్థిని ఏ స్థాయిలో లాఠీ చార్జ్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ ప్లెనెట్స్ అనేటటువంటి గన్స్ ను ఉపయోగించారు. ఇది అంతర్జాతీయంగా నిషేధించబడినటువంటి ఒక వెపన్. బట్ అట్లాంటి వెపన్స్ ను కూడా వాడటం ఎంతవరకు న్యాయం అనేటటువంటిది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే విద్యార్థి ఉద్యమాన్ని అణచడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసింది. ఆఖరికి యూనివర్సిటీలకు కూడా ఆదేశాలు జారీ చేసింది. యూనివర్సిటీలు కూడా ఆదేశాలు జారీ చేసింది. అదొకటి. తర్వాత మీకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కి అసాధారణమైనటువంటి అధికారాలు ఇచ్చింది. ఎన్ఎస్ఏ, నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కింద అసాధారణమైనటువంటి అధికారాలు ఇచ్చింది. తర్వాత విద్యార్థి ఉద్యమ నాయకులను ఉద్యమం వైపుకు రాకుండా చేయడానికి జేఎన్టీయు, ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఒక ఆర్డర్ రిలీజ్ చేశారు, ఎవరు ఉద్యమంలోకి వెళ్ళొద్దు అనేటటువంటిది. బట్ అన్ని ప్రయత్నాల తర్వాత కూడా వైఫల్యం చెందారు. కాబట్టి తప్పనిసరి పరిస్థితులలో విద్యార్థి ఉద్యమ నాయకులు పెట్టినటువంటి డిమాండ్లకు తలొగ్గాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం అనే దాన్ని మనం చూస్తున్నాం. అందుకే నేను ఏమంటున్నానంటే ఇది సంస్కరణలకు నాంది పలకటమే కాదు, భవిష్యత్ రాజకీయాలను కూడా మలుపు తిప్పేటటువంటి అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఎంత కాదనుకున్నా ఈ అంశము, ఈ ఫ్యాక్టరు, ఈ ఉద్యమం లేకపోతే ఈ లాఠీ చార్జీ రాజకీయంగా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తేటటువంటి అవకాశం, రాజకీయంగా కూడా మలుపు తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఒకవైపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులంతా ఏకమయ్యారు, మోడీని టార్గెట్ చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఇంకోవైపు ప్రతిపక్షం కూడా ఏకమైపోయింది. అటు జంతర్ మంతర్లో నిరసనలు పూట పూటకు ఇంకా ఉద్రిక్తంగా మారుతున్నాయి, ఉద్వేగభరితంగా మారుతున్నాయి. మోర్ ఓవర్ సొంత పార్టీలోనే గళాలు వినిపించాయి. ఆఖరికి ఈరోజు ఉదయం మోహన్ భగవత్ కూడా ఆయన విద్యార్థులను ప్రేమతో గెలవాలి, విద్యార్థులతో ప్రేమతో మాట్లాడాలి, చర్చలు జరగాల, లాఠీ చార్జీలు, ఫైరింగ్లు ఇవన్నీ చేయొద్దన్నటువంటి కామెంటు మోహన్ భగవత్ చేసిన తర్వాత 4 గంటలకు ఈ రిజిగ్నేషన్ జరిగింది. అండ్ మోర్ ఓవర్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సెలబ్రిటీలు కానీ, క్రికెటర్లు కానీ అందరూ కూడా విద్యార్థులకు మద్దతు ఇచ్చారు. సో దేశం అంతా ఒకవైపు అయిపోయి, ప్రభుత్వం అంతా ఒకవైపు అయిపోతున్నటువంటి క్రమంలోనే ఈ రాజీనామా జరిగింది. సో ఇక నష్ట నివారణ చర్యల్లో భాగం అనుకోవచ్చు కదా శ్రీకాంత్. చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఉద్యమంలో ఈ 4-5 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలలో ఒకటి, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి చిరాగ్ పాస్వాన్ మొట్టమొదటి స్పందించారు. విద్యార్థులకు అనుకూలంగా బలప్రయోగం చేయటం తప్పు, చర్చలు జరపాలని స్పందించారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో అటల్ బిహారీ వాజ్పేయి, ఎల్కే అద్వానీ తర్వాత అత్యంత సీనియర్ అయినటువంటి మురళీ మనోహర్ జోషి కూడా స్పందించారు. ఈ విధమైనటువంటి తీరు, వ్యవహారం మంచిది కాదు, విద్యార్థులతోటి సంప్రదింపులు చేయాలి, వాళ్ళ ఉద్యమాన్ని గౌరవించాలి అనేటటువంటి ఒక ప్రకటన చేశారు. మీరు అన్నట్టు మోహన్ భగవతి కూడా తన సాలిడారిటీని ప్రకటించినటువంటి సందర్భం ఉంది. అంటే వాళ్ళ వైపు నుంచి కూడా, ఆ వైపు నుండి కూడా, ప్రభుత్వాన్ని సమర్థించేటటువంటి వాళ్ళ వైపు నుండి కూడా విద్యార్థులకు మద్దతు పెరగటం ఒకటైతే, దేశంలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ నుండి, మరీ ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయవాదుల నుండి, న్యాయవాదుల అడ్వకేట్స్ నుండి మద్దతు దొరికింది. వాళ్ళు రోడ్డు పైకి వచ్చి విద్యార్థి ఉద్యమానికి మద్దతు ప్రకటించడమే కాకుండా తర్వాత రాజ్యాంగం యొక్క పీఠికని రోడ్డు పైన చదివినటువంటి సందర్భం, గుర్తు చేసినటువంటి సందర్భం ఉంది. క్రీడా రంగం నుంచి, తర్వాత సినిమా రంగం నుంచి, మేధావి రంగం నుంచి, విశ్వవిద్యాలయాల నుంచి విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వము ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అయితే శ్రీకాంత్, నేను రాజ్ న్యూస్ వేదికగా మీ చర్చ సందర్భంగా నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఏంటి అని అంటే,
ఇప్పటి వరకు విద్యార్థులకు దేశమంతా ఎలా మద్దతు ప్రకటించి వాళ్ళ వెనకాల నిలబడిందో, అవును. విద్యార్థులు కూడా ఇక ఇప్పటి నుంచి తీసుకునేటటువంటి నిర్ణయాలు దేశ భవిష్యత్ కోసం, విద్యార్థుల భవిష్యత్ కోసం, పరీక్షల్లో రీఫార్మ్స్ రావటం కోసం ఉంటే బాగుంటుంది. బట్ ఈ అంశాన్ని రాజకీయం చేయకుండా ఉంటే బాగుంటుంది అనేటటువంటి అభిప్రాయం నాకున్నది. కాబట్టి ఇప్పటి వరకు విద్యార్థులు చేసినటువంటి ఉద్యమానికి ఏ విధమైనటువంటి మద్దతు ఉందో, రాబోయే రోజుల్లో కూడా సంస్కరణలు రావటానికి, విద్యా వ్యవస్థ బాగుపడటానికి, పరీక్షల్లో ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ పెరగటానికి విద్యార్థి ఉద్యమ నాయకులు కృషి చేస్తే బాగుంటుంది. తర్వాత వాళ్ళు వ్యవహరించేటటువంటి తీరు కూడా దేశం యొక్క సమగ్రతను కాపాడే విధంగా ఉండాలి, దేశ భవిష్యత్తును కాపాడేటటువంటి విధంగా ఉండాలి తప్ప ఏ విధమైనటువంటి ఆరోపణలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దేశ హితం కోసం విద్యార్థులు పనిచేశారు, ఉద్యమించారు అనేటటువంటి ఒక క్రెడిట్ ని దక్కించుకోవాల్సినటువంటి బాధ్యత ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వం పైన ఉంది. ముఖ్యంగా అభిజిత్ దీప్కే పైన, సౌరవ్ దాస్ పైన, అశుతోష్ రాంకా పైన ఉందనేటటువంటి విషయాన్ని గమనించాలి. విద్యార్థి ఉద్యమ నాయకులు ఆ విధమైనటువంటి వ్యవహార శైలితోటి భవిష్యత్తులో ముందుకు వెళతారని నేను ఆశిస్తున్నాను. అట్లా కాకుండా వీళ్ళు కూడా సంప్రదాయక రాజకీయ నాయకుల లెక్క తమ వ్యవహార శైలి ఉంటే ఈ మద్దతుని వాళ్ళు కోల్పోతారనే విషయాన్ని కూడా వాళ్ళు గమనించాలి. అంటే కోర్స్ అంటే మీరు అన్నట్టు రాఘవ్ చెడ్డా లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు అన్నది మీ మాటల్లో ఒక అంతరార్థంగా అనిపిస్తోంది నాకు. మొత్తం పాయింట్ ఏంటంటే సార్, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించింది ఎవరా అంటే యువతే. ఈ భారతదేశ జనాభాలో సగం మంది లెక్క తీస్తే 29 ఏళ్ల లోపు వారే ఈ జనాభాలో ఉన్నారు. 30-29 ఏళ్ళలోపు యువతే ఉన్నారు. సో ఓటర్లలో కూడా దాదాపు 1/3 వంతు చూసుకుంటే కనుక యువకులు ఎక్కువగా ఉన్నారు. అంటే ఏ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నా కానీ, అంటే సార్ ఇది నేను చెప్తున్నటువంటి లెక్క కాదు, CSDS లోక్నీతి చెప్తున్నటువంటి లెక్క ప్రకారం 2014, 19, 2024 సంవత్సరాల్లో 1/3 వంతు కంటే ఎక్కువ మంది యువత భారతీయ జనతా పార్టీకి ఓటేశారు, ఈవెన్ మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలతో సహా. సో దీని అర్థం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో యువత పాత్రే చాలా కీలకమైనది. సో ఈరోజు అదే యువత భారతీయ జనతా పార్టీ లైన్ దాటిపోతున్నది అన్న ప్రమాద ఘంటికలు కూడా సో ఇంటర్నల్గా భారతీయ జనతా పార్టీ అంచనా వేసిందనుకోవచ్చా ఈ నిర్ణయం వెనుక? శ్రీకాంత్, మీ ప్రశ్నలో ఒక 3 అంశాలు చెప్తాను. ఒక్క అంశం ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ రాజకీయంగా తెరపైకి తీసుకొచ్చినటువంటి అంశము నేషనాలిటీ, అంటే హిందూ జాతీయవాదం అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ అంశం పట్ల పెద్ద ఎత్తున ఆకర్షితులైంది, ఆ పార్టీకి మద్దతు తెలిపింది ఈ దేశంలో ఉన్నటువంటి 90% యువత. వాళ్ళ ఈ హిందుత్వ జాతీయవాదం అనేటటువంటి అంశాన్ని పెద్ద ఎత్తున సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళింది కూడా యువతే. అందుకే వాళ్ళకి ఒక స్ట్రాంగ్ హోల్డ్ యువతలో ఏర్పడింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. దిస్ ఇస్ పాయింట్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కోర్ లీడర్షిప్ ఓ మాట చెప్పింది. ఏం చెప్పింది అంటే, మా బలము జీన్ పాయింట్స్ స్లిప్పర్లు వేసుకున్నటువంటి యువతే అని చెప్పింది. అంటే జీన్స్ ప్యాంట్స్ వేసుకొని స్లిప్పర్లు వేసుకున్నటువంటి యువతే మా బలం, వాళ్లే మా వెనకాల నిలబడ్డారు, వాళ్లే మా పార్టీకి ఒక అసెట్ అనేటటువంటి మాట కోర్ బీజేపీ లీడర్షిప్ చెప్పిన మాటనే నేను ఈ చర్చ సందర్భంగా చెప్తున్నా. ఎన్నికల సమయంలో ఇదే కామెంట్ వచ్చింది రఘునందన్ రావు గెలిచినప్పుడు, రబ్బర్ చెప్పులు జీన్ ప్యాంట్లు అన్నారు. మూడో అంశం ఏంటంటే, మీరు గత 2 బడ్జెట్లను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నప్పుడు టార్గెట్ గ్రూప్స్ లలో రైతులు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పేదలు ఉన్నారు, 4వ గ్రూపు యువత ఉంది. ఈ 4 వర్గాల కోసము భారతీయ జనతా పార్టీ ఒక ఎక్సర్సైజ్ చేసేసి గత 2 బడ్జెట్లను ప్రవేశపెట్టింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అందుకే యూత్ కోసం ఒక స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలతో పాటు, ఇంటర్న్షిప్ లాంటి కార్యక్రమాలతో పాటు, తర్వాత దేశవ్యాప్తంగా వాళ్ళకి ఇచ్చేటటువంటి సౌకర్యాలతో పాటు ఇవన్నీ కూడా బడ్జెట్లో యూత్ ని సెంట్రిక్ పాయింట్ గా చేసుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి యువత ఎంత బలంగా భారతీయ జనతా పార్టీకి ఇప్పటి వరకు నిలబడిందో, బట్ ఈ పేపర్ లీకేజ్ తర్వాత దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఉద్యమం, మరి ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ వ్యవహరించినటువంటి తీరు, వాళ్ళ నాయకులు చేసినటువంటి కామెంట్స్, అరే వీలైతే వాళ్ళని కొట్టారు, వీలు కాకపోతే వాళ్ళపైన ఇంక్ చల్లారు,
ఇవన్నీ కూడా ఎవరు చేశారనే విషయం అందరికీ స్పష్టంగా అవును, తెలుసు, అవును. మనం ఎంత దాచినప్పుడు కూడా. అవును. బట్ అత్యంత విచారకరమైన విషయం ఏంటి అంటే, వీళ్ళ వెనకాల సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని, అవును, అవును. దేశద్రోహులు ప్రచారం చేస్తారు. ఉన్నారని, విదేశీ హస్తం ఉందని ఒక కీలకమైన ఆరోపణని వాళ్ళ పైన నెట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళని దేశద్రోహులుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడంతో యువత కొంత ఆలోచన చేసింది. అరే ఏంది దేశం, వాళ్ళు దేనికోసం పోరాడుతున్నారు, వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళ డిమాండ్లు వ్యక్తిగతం కాదు కదా, వాళ్ళ డిమాండ్లు తమ సొంతం కోసం కాదు కదా, మరి అలాంటప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి రాంగ్ ప్రాపగేషన్ వాళ్ళ పైన జరుగుతుందని ఒక ఆలోచన మొదలైంది. అవును. ఆ ఆలోచన మొదలైనటువంటి సందర్భంలోనే ఈ పరిణామాలు జరగటం, ముఖ్యంగా లాఠీ చార్జీ చాలా బ్రూటల్ గా జరిగింది శ్రీకాంత్. అవును సార్, మనకి 20వ తారీఖు అర్థం కాలేదు కానీ 21, 22, 23 నాడు ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంటే ఏం జరిగింది, విద్యార్థులు ఎంత ఎంత త్యాగం చేశారనేటటువంటి విషయం బయటకు రావటం, అవును. ఒక విధంగా దేశంలో సామాన్య ప్రజానికం నుండి వాళ్ళపైన సానుభూతి పెళ్ళుబుక్కటం, దాంతో ఈ పరిణామాలన్నీ దారితీసింది. ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ద్వారా ఒక స్పష్టత అర్థమైంది. ఏమర్థమైందనంటే కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి యువతలో వ్యతిరేకత మొదలైంది ఈ విషయంలో అనే విషయాన్ని గమనించారు కాబట్టే దిద్దుబాటు చర్యలు ఆలస్యంగానైనా మొదలు పెట్టారనే అభిప్రాయం నాకు అనిపిస్తుంది. బట్ ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయాలు జరిగాయి. నిన్నటి వరకు అంటే చర్చలకు, సిజేపీ ప్రతినిధుల వద్దకు చర్చలకు వెళ్ళటానికి ముందు కూడా ప్రభుత్వము చివరి నిమిషం వరకు తన మంత్రిని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఇది వాస్తవం. కానీ గ్రౌండ్ రియాలిటీ నుండి వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్, గ్రౌండ్ రియాలిటీ నుండి పార్టీ ద్వారా వచ్చిన రిపోర్ట్, ప్రభుత్వం ద్వారా వచ్చిన రిపోర్ట్, యువతలో ప్రభుత్వం పైన వ్యతిరేకత మొదలైంది. బట్ ఆ వ్యతిరేకతకు అడ్డుకట్ట వేసే దాంట్లో మొదటి అడుగుగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నాడు. రాజీనామా చేస్తున్న సందర్భంలో ధర్మేంద్ర ప్రధాన్ చేసిన వ్యాఖ్యలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. రెండోది, తన రాజీనామాని నేరుగా ప్రధానమంత్రికి పంపారు. ఇప్పుడు ప్రధానమంత్రి కోర్టులో ఉన్నది. ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకోబోతారనేది కూడా ఇంపార్టెంటే శ్రీకాంత్. ఇక్కడ తను పంపిన రాజీనామాని ఆమోదిస్తారా, లేదా తన పంపినటువంటి రాజీనామా పైన కొంతకాలం వేచి చూస్తారా, లేదా తక్షణమే ఆమోదంలోకి తీసుకొస్తారా అనేటటువంటి అంశాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలా సార్. ఇందులో ఒక లింక్ యాడ్ చేద్దాం. ఇప్పుడు తక్షణమే పరిగణలోకి తీసుకోకపోతే అది భారీ నష్టం అనే చెప్పాలి. ఎందుకంటే దేశం అంతా ఇప్పటికే సిజేపీ గెలిచింది అన్నటువంటి వాదనలోకి వచ్చి, సో మనం జస్ట్ ఇప్పటివరకు చూసిన దాని ప్రకారం తక్షణమే నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధాని మోడీ పైన. ఎందుకంటే ఎవరు రాలేదు ఈ సీన్లోకి, నేరుగా ప్రధానమంత్రి మోడీయే ఇన్వాల్వ్ అయ్యి ఆయనే వీడియో రిలీజ్ చేశారు కాబట్టి తగిన న్యాయం జరుగుతుంది అనుకున్నారు. ఆ న్యాయం బహుశా మోహన్ భగవత్ ఇచ్చినటువంటి హింట్ ప్రకారం రాజీనామా చేయించారని అనుకుందాం. బట్ ఒకవేళ అది జరగకపోతే, మీరు అన్నట్టు ఒకవేళ సస్పెన్స్లో పెడితే గనక, రేపొద్దున ఉత్తరప్రదేశ్ ఎన్నికలున్నాయి, పంజాబ్ ఎన్నికలున్నాయి, ఉత్తరాఖండ్ ఎన్నికలున్నాయి, 2027 శాసనసభ ముగియబోతోంది. సో అక్కడ మార్చ్ ఆర్ ఫిబ్రవరిలో ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉంది. లేదంటే ఎన్నికలను ముందుగానే బహుశా ఏడాదికి చివరిలో కూడా నిర్వహించేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. బట్ ఇప్పుడు నిర్ణయం ఇమీడియట్గా తీసుకుంటారా? అండ్ మోర్ ఓవర్ ఈ కాక్రోచ్ని ఇక్కడి వరకే మనం చూడొచ్చా? భవిష్యత్ ఎన్నికల పైన కూడా ఏమైనా ప్రభావం చూపించేటువంటి ఛాన్స్ ఉందా? శ్రీకాంత్, ఇప్పుడు 2 అంశాలు మీరు మాట్లాడారు. ఒకటి ఏంటి అనంటే, ధర్మేంద్ర ప్రధాన్ తన నైతిక బాధ్యత వహిస్తూ తన మంత్రి పదవికి ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. విద్యార్థి ఉద్యమ నాయకులు కూడా బాధ్యత వహించి ఆ శాఖకు మంత్రిగా పనిచేస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ ఎంపీ పదవికి రాజీనామా చేయమని అడిగారా? భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయమని అడిగారా? అడగలేదు కదా. ఆ శాఖలో ఒక వైఫల్యం జరిగింది. ఆ శాఖ బాధ్యులుగా మీరు బాధ్యత వహించి రాజీనామా చేయమని అడిగారు కదా. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం కదా. కాబట్టి ఇప్పుడు నైతిక బాధ్యత వహించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామాని ప్రధానమంత్రికి పంపారు. ప్రధానమంత్రి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించుకొని రాజీనామాని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే కొంతకాలం వేచి చూసేటటువంటి అంశం ఉందా అనేటటువంటిదే ఇక్కడ మనకి కీలకమైనటువంటి అంశంగా కనపడుతుంది. గతంలో కూడా మనం చాలా సందర్భాల్లో నైతిక బాధ్యత వహించి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారంటే, రాజీనామా పంపంగానే నెహ్రూ రాజీనామాను ఆమోదించలేదు. బట్ అది పార్లమెంట్ లో చర్చకు వచ్చిన తర్వాత, పార్లమెంట్ లో చర్చ అయిన తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి తప్పనిసరి పరిస్థితుల్లో తన రాజీనామాను ఆమోదించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ ఇప్పుడు కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామాని తక్షణమే ఆమోదిస్తారా? పార్లమెంట్ లో చర్చ జరగబోతుంది. సోమవారం నాడు ఆ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. దాని తర్వాత చర్చ జరిగిన తర్వాత రాజీనామాను ఆమోదిస్తారా అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం మీరు అడుగుతున్నది ఏంటంటే,
పొలిటికల్ గా అవును కాక్రోచ్ జనతా పార్టీ స్టెప్స్ ఎలా ఉండబోతున్నాయి, అవును అవును పొలిటికల్ గా వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఇప్పటికే అభిజిత్ దీప్ కి ఒక మాట చెప్పారు. మే ఒక స్పెక్యులేషన్ ఏమొచ్చిందనంటే అభిజిత్ దీప్ కి వారణాసి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై పోటీ చేయబోతున్నారు అనేటటువంటి ఒక అభిప్రాయము సోషల్ మీడియా వేదికగా ప్లాట్ఫామ్స్ లో వచ్చినటువంటి సందర్భంలో దానికి స్పందించినటువంటి అభిజిత్ దీప్ కి ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మేము రాజకీయాలలో లేము, రాజకీయాల గురించి మాట్లాడము, రాజకీయంగా వెళ్ళేటటువంటి అవకాశం లేదు, మేము ఈ విద్యా సంస్కరణలు రావాలని కోరుకుంటున్నాము, దీనికి నైతిక బాధ్యత వహించి మంత్రి రాజీనామా చేయాలనే దానికే పరిమితం అవుతున్నాం అని చెప్పాము. బట్ వాళ్ళు రాజకీయ భవిష్యత్ పైన వాళ్ళు ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయనటువంటి సందర్భాన్ని మనం చూసాం. బట్ రాజకీయంగా వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారనేది తర్వాత వాళ్ళు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. బట్ ప్రజాస్వామ్యం కాబట్టి ప్రతి వ్యక్తికి, ప్రతి వర్గానికి, ప్రతి గ్రూప్ కి ఒక హక్కు ఉన్నది, ఎన్నికల్లో పోటీ చేసేటటువంటి హక్కు, రాజకీయాల్లోకి వచ్చేటటువంటి హక్కు ఉన్నది. ఆ హక్కు రాజ్యాంగం కల్పించింది. దాన్ని ఎంతవరకు వాళ్ళు వాడుకుంటారనేది భవిష్యత్ పరిణామాలు నిర్ణయిస్తాయి. సార్, ఇందులో ఇంకొక అంశం ఏంటంటే, ఈ కాక్రోచ్ పార్టీ చేసినటువంటి నిరసనలు భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తులో కొంచెం అడ్డుకాలు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రైతు చట్టాల విషయంలో ఈజీగా స్టెప్ తీసుకొని 3 చట్టాలు వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పినంత ఆ పరిస్థితుల్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణం లేదు. ఎందుకంటే ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుందంటే, బీహార్లో కూడా ఇట్లాంటి నిరసనలే జరిగాయి. అక్కడ కూడా జెన్జీ ఏకంగా పోలీస్ బ్యారికేడ్లనే నెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సో అక్కడ కూడా చాలా వ్యతిరేకత వచ్చేసింది. అక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నటువంటి పరిస్థితి. మోరోవర్, ఉత్తరప్రదేశ్లో రానున్న ఎన్నికలు జరగబోతున్నాయి. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, తో పాటు 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా కేంద్ర రాజకీయాలని చాలా దగ్గరగా ఉంటాయి, కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూ ఉంటాయి. అండ్ యూపీ చాలా కీలకమైనటువంటి స్టెప్ అని చెప్పాలి కేంద్ర ప్రభుత్వానికి. సో రేపు పొద్దున ఈ ఎఫెక్ట్ అక్కడ కూడా పడేటువంటి అవకాశం ఉంటుందా, ఎట్లా చూడొచ్చు? ఖచ్చితంగా యూపీ ఎన్నికలు ఈ పరిణామాలు ఖచ్చితంగా అక్కడ రాజకీయాలపైన పడతాయనటంలో సందేహం లేదు. ఈ ఉద్యమంలో ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా మనం గమనించాలి శ్రీకాంత్. ఎప్పుడైతే జూలై 20వ తారీఖు నాడు విద్యార్థులపైన పెద్ద ఎత్తున లాఠీచార్జ్ జరిగిందో, జూలై 21 నాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ లో మెరుపు ధర్నాకి తీసుకున్నారు. బట్ దీంట్లో సమాజ్వాదీ పార్టీ కూడా మొట్టమొదటిసారి లీడ్ తీసుకున్నది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, సమాజ్వాదీ పార్టీ ఈవెన్ డింపుల్ అఖిలేష్ కానీ, అఖిలేష్ యాదవ్ కానీ ఇద్దరు చాలా క్రియాశీలకంగా ఈ ఉద్యమంలో ఫ్రంట్ లైన్ లో నిలబడినటువంటి సందర్భం మనం చూసాం. అందుకని 2 అంశాలు ఉత్తరప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయి. ఒకటి విరాళాల చోరీ, రెండోది నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఉత్తరప్రదేశ్ రాజకీయాలపైన ప్రభావం చూపెట్టబోతున్నాయి. ఖచ్చితంగా చూపెడతాయి అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. మనం ఎంత కాదనుకున్నా ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం, దేశంలోనే అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం. అక్కడ 2024 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తీవ్రమైనటువంటి దెబ్బ తగిలింది. అక్కడ మెజార్టీ లోక్సభ స్థానాలని ఎస్పీ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నటువంటి సందర్భం. దరిదాపు 43 లోక్సభ స్థానాలు గెలిచారు, 37 ఎస్పీ గెలిచింది, 6 కాంగ్రెస్ గెలిచింది. బట్ రాబోయేటటువంటి 2027 ప్రథమార్థంలో జరిగేటటువంటి శాసనసభ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ రెండు ఫ్యాక్టర్స్, ఒకటి అయోధ్య రామ మందిరంలో జరిగినటువంటి విరాళాల చోరీ ఎంత ప్రభావితం అవుతుందో, అదేవిధంగా ఈ నీట్ పరీక్షల సందర్భంగా జరిగినటువంటి పరిణామాలు కూడా ఆ ఎన్నికలపైన ప్రభావం చూపడతాయి. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని సస్టైన్ చేయడానికి ఇష్టపడలేదు. అందుకే తొందరగా ఓ నిర్ణయానికి రావాల్సినటువంటి సందర్భం, ఒక నిర్ణయం తీసుకున్నటువంటిది. మీరు ఇందాక రైతు చట్టాల గురించి చెప్పారు కదా శ్రీకాంత్. రైతు చట్టాల్లో 750 మంది రైతులు చనిపోయారు శ్రీకాంత్. 15 నెలలుగా సుదీర్ఘమైనటువంటి ఉద్యమం చేశారు శ్రీకాంత్ వాళ్ళు. అదేవిధంగా 2021 జనవరి 26 నాడు ట్రాక్టర్స్ వేసుకొని ఢిల్లీ ముట్టడికి వచ్చారు వాళ్ళు. బట్ ఆ సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి 3 సాగు చట్టాలను వెనుకకు తీసుకోవటమే కాదు, స్వయంగా ప్రధానమంత్రి గారు దేశ ప్రజలకి, రైతులకు క్షమాపణ చెప్పినటువంటి సందర్భం ఉన్నది. ఇవాళ ఈ ఉద్యమంలో కూడా సిమిలారిటీస్ మనకు చాలా స్పష్టంగా కనపడ్డాయి. ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా క్షమాపణ చెప్పాలనేది. బట్ ఇది ఇప్పుడు ఇంకొక అంకం మిగిలి ఉంది. ఏంటి అనంటే, ఈ మాన్సూన్ పార్లమెంట్ సెషన్స్ లో దీనిపైన బిల్ వస్తుంది, చర్చ జరుగుతుంది. బట్ ఆ సందర్భంగా వచ్చే నిర్ణయాలు ఏంటి, ఆ సందర్భంగా ప్రతిపక్షం ప్రభుత్వాన్ని ఎంత కార్నర్ చేస్తుంది అనేటటువంటి విషయం కూడా చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనటువంటి అంశంగానే మనం చూడాలి. బట్ ఏదైనా ఈ ఉద్యమంలో ఒక కీలక పరిణామం
ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయటం. ఉమ్. బట్ ఈ కీలక పరిణామంతో ఇది ముగిసిపోదు. దీని తరువాత వచ్చేటటువంటి చర్యలు, దీని తర్వాత వచ్చే బిల్లు, దీని తర్వాత వచ్చే చట్టము, దీని తర్వాత మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, దీని తర్వాత పరీక్షల సిస్టంలో అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ కూడా ముఖ్యమవుతాయి. ఇట్లాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ఉంటే అది అందరికీ, దేశానికి, ముఖ్యంగా యువతకి మంచిదనేటటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఒకవేళ సార్ అట్లాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని ఒక స్ట్రక్చరల్ రిఫార్మ్స్ తీసుకురావాలి అనేదే దేశ ప్రజల యొక్క ఆకాంక్ష. అంటే రాజీనామా చేస్తారన్నటువంటి విషయం మనం ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఎవరికి అంచనా కూడా వేయలేకపోయాం. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తి సంస్థలో ఉన్నాడు, ప్రభుత్వంలో ఉన్నాడు, తండ్రి వారసత్వంగా ఉన్నటువంటి వ్యక్తి, బలమైనటువంటి వ్యక్తి అన్నది ప్రధానంగా ఉన్నటువంటి విషయం. బట్ ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోయి ఉంటే ఢిల్లీని ఆనుకొని ఉన్నటువంటి మిగతా 3 రాష్ట్రాలు ఏవైతే ఉత్తరాఖండ్ కానీ, పంజాబ్ కానీ, తో పాటు ఉత్తరప్రదేశ్ కానీ, ఈ రాష్ట్రాల్లో కూడా భారీ ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉండేది కదా. ఎందుకంటే ఆ రాష్ట్రాల నుంచే యువతంతా వచ్చి ఢిల్లీలో ఉండి ఢిల్లీలో చదువుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఖచ్చితంగా ఎఫెక్ట్ మిగతా రాష్ట్రాలపైన పడేది కదా, ఆ ఢిల్లీ ఆనుకున్నటువంటి రాష్ట్రాల్లో. రైతు ఉద్యమాల సందర్భంగా కూడా అదే జరిగింది కదా శ్రీకాంత్. పంజాబ్, హర్యానా, రాజస్థాన్ నుంచి, హిమాచల్ ప్రదేశ్ నుంచి వచ్చినటువంటి రైతులే 15 నెలలుగా శంభు బార్డర్ లో, ఢిల్లీ బార్డర్లలో అక్కడే తిష్ట వేసి, అక్కడే వండుకొని తిని, అక్కడే పడుకొని ఉద్యమాన్ని కొనసాగించినటువంటి సందర్భాలను మనం చూసాం కదా. ఇప్పుడు ఈ ఉద్యమంలో కూడా జంతర్ మంతర్ దగ్గర గత 30-35 రోజులుగా విద్యార్థి ఉద్యమ నాయకులు, సోనం వాంగ్చుక్ లాంటి వాళ్ళు అందరూ ఎన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి కూడా అక్కడే ఉద్యమాన్ని కొనసాగించారు. అంత పెద్ద లాఠీ చార్జ్ జరిగిన తర్వాత కూడా, ప్రభుత్వ నిర్బంధం పెరిగిన తర్వాత కూడా జంతర్ మంతర్ను వదలకుండా ఉద్యమాన్ని కొనసాగించినటువంటి సంకేతం మనకు కనపడింది కదా. మరీ ముఖ్యంగా ఢిల్లీ ఒక ఎడ్యుకేషనల్ క్యాపిటల్ సిటీగా మనం చూడాలా. అక్కడ యూనివర్సిటీస్ ఉన్నాయి, కాన్స్టిట్యూన్స్ యూనివర్సిటీస్ ఉన్నాయి, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. తర్వాత అక్కడ అనేక పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి లక్షలాది మంది విద్యార్థులు అక్కడ రెసిడెంట్ గా ఉండి పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా ఉద్యమంలోకి రావడంతో ప్రభుత్వం చాలా ఒత్తిడిగా ఫీల్ అయింది. మరి ముఖ్యంగా ఇక్కడ ఏంటి అనంటే యూత్ ఎంత ప్రమాదకరంగా ఉంటాయనేది మనం గొటబాయే రాజపక్షేల పైన తిరుగుబాటు చేసిన శ్రీలంక యువతను చూసాము, షేక్ హసీనాపై తిరుగుబాటు చేసినటువంటి బంగ్లా ఢాకా యూనివర్సిటీ యువతను చూసాము. తర్వాత మనం వచ్చేసి నేపాల్లో రాజరికానికి నేపాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఈ జన్జీ యువతను చూసాం. బట్ ఆ పరిణామాలు, ఆ స్ఫూర్తి మళ్ళీ ఇటు వస్తే ప్రమాదకరంగా ఉంటుంది. మళ్ళీ భారతదేశం లాంటి యువ భారత్లో ఇట్లాంటి ఉద్యమం రావటం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందుకని ప్రభుత్వం జాగ్రత్త పడ్డదని చెప్పాలి. బట్ ప్రభుత్వము తేలికగా తీసుకున్నది మొదట్లో ఈ ఉద్యమాన్ని. బట్ ఉద్యమం ఉధృతమవుతున్న సందర్భంలో ప్రభుత్వము ఒక క్లెవరింగ్ డెసిషన్ తీసుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగానే మనం సార్ ఒక 2 సందర్భాలను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఉద్యమాన్ని కంపేర్ చేస్తూ చెప్పండి సార్. 1974లో జయప్రకాష్ నారాయణ ఆ రోజు అవినీతికి, నిరుద్యోగానికి వ్యతిరేకంగా యువజన ఉద్యమానికి నాయకత్వం వహిస్తే, ఆ రోజు ఇలాంటి పరిణామం ఉంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రధానమంత్రి ఎమర్జెన్సీని విధిస్తే, ఆ తర్వాత 77లో మళ్ళీ జనతాదళ్ ప్రభుత్వం రావడం జరిగింది. ఆ తర్వాత 2011లో అన్నా హజారే చేసినటువంటి ఉద్యమాన్ని కూడా మనం చూసాం, లోక్పాల్ బిల్లు కోసం. ఆ తర్వాత ప్రభుత్వం దిగొచ్చింది. ఈ 2 ఉద్యమాలతో పాటుగా ఈరోజు ఈ జెన్జీ ఉద్యమాన్ని పోల్చే అవకాశం కనిపిస్తోందా? పోల్చవచ్చా? ఆ స్థాయి ఉద్యమాల్లో లెక్క మనం తీసుకోలేం. కానీ మీకు 1975కి ముందు జరిగినటువంటి జయప్రకాష్ నారాయణ సర్వోదయ ఉద్యమం, అది 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 ఒక అంశాల ప్రాతిపదికన వచ్చినటువంటి సమస్యగా చూడాలి. నిరుద్యోగము, పేదరికము, తర్వాత హక్కులకు భంగం కలిగించినటువంటి నేపథ్యము, కార్మికులు, మొత్తము ధరల పెరుగుదల, వాటన్నిటికీ వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ సారథ్యంలో ఆ ఉద్యమం వచ్చింది. దాని తర్వాత ఇందిరాగాంధీ, అంత బలమైనటువంటి ఇందిరాగాంధీ 1977 ఎన్నికల్లో ఓడిపోయి వ్యతిరేక ఫలితం వచ్చింది. అదొకటైతే 2011-12లో జంతర్ మంతర్ వేదికగా ఇదే అన్నా హజారా చేసినటువంటి లోక్పాల్ బిల్లు కోసం చేసినటువంటి ఉద్యమం తర్వాత 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఓడిపోయినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. బట్ ఈ పర్టికులర్ పరిణామము ఆ స్థాయి ఉద్యమం దాకా వెళ్ళిందా అనేటటువంటిది అంచనా వేయలేకపోయినా. ఇప్పుడు ఎన్నికలు లేవు కదా. ఇప్పటికి ఎన్నికలు లేవు కాబట్టి ఇది ఎన్నికల పైన పూర్తి స్థాయి ప్రభావం చూపెడుతుందా అనేది కాకుండా, బట్ ఇది రాజకీయంగా ప్రభావం చూపెడుతుంది.
దాని అన్నిటికంటే కూడా ఈ ఉద్యమం అనేది విద్యా సంస్కరణలకు పునాది వేస్తే, పరీక్షలలో సంస్కరణలకు పునాది వేస్తే అది దేశ ప్రయోజనాలను కాపాడినట్లు అవుతుంది. విద్యార్థి ఉద్యమానికి గౌరవం దక్కుతుంది. అంతేకాని మనం రాజకీయ ప్రయోజనాలు ఫ్రమ్ టైం టు టైం వచ్చేటటువంటివి మనం వాటికంటే కూడా దేశ ప్రయోజనాలు, విద్యార్థుల ప్రయోజనాలు ముఖ్యము, రావాల్సిన సంస్కరణలు ముఖ్యం అనేటటువంటి అంశం కోణంలోనే మనం చూస్తే బాగుంటుంది. సార్ అంటే జూలై 20వ తేదీ వరకు కూడా సిజేపీ పైన లాఠీ చార్జ్ జరిగేంత వరకు కూడా రాహుల్ గాంధీ రాలేదు. సో ఆ తర్వాతనే ఈ నిరసనలో రాహుల్ గాంధీ చేరడం జరిగింది. ఇందాక మీరు అన్నట్టు మెరుపు ధర్నా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంటి ముందు చేయడం జరిగింది. ఒకవేళ కాంగ్రెస్ ఈ అంశాన్ని అంటే ఈ రాజీనామా చేయకపోతే, ఈ అంశాన్ని బలంగా తీసుకుంటే, ఒక వెపన్గా తీసుకుంటే 2029లో ప్రభుత్వం పోయేటువంటి పరిస్థితులు వచ్చేదే కదా. అలా ఇప్పుడు ప్రతి ఉద్యమం వెనకాల ఏవో శక్తులు ఉన్నాయనే ఆరోపణలు వస్తాయి. రాజకీయ ప్రేరేపితం అనేటటువంటి ఆరోపణలు సర్వసాధారణంగా వస్తూనే ఉంటాయి. బట్ ఉద్యమం యొక్క ఫలితం ఏందనేది మనం చూడాలి. ఒకటైతే, రెండోది ఏంటి అంటే ఈ విద్యార్థి ఉద్యమం, నీట్ ప్రశ్న పత్రాలకు సంబంధించినటువంటి ఉద్యమం కాంగ్రెస్ పైన కూడా వేళ్లు చూపించాయి కదా. కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయిలో కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి మద్దతు ఇచ్చింది అనే ప్రశ్న వేసుకుంటే, రాహుల్ గాంధీ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళలేదు, విద్యార్థులను పరామర్శించలేదు, విద్యార్థులకు మద్దతుగా ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేశారనేది ఒకటైతే, పార్లమెంట్ లో ఈ అంశాన్ని లేవనెత్తారనేటటువంటి అంశం మన కళ్ళ ముందు కనపడితే, బట్ రాహుల్ గాంధీ ఈ విద్యార్థి ఉద్యమ నాయకులు అభిజిత్ దీప్కేతో గాని, సౌరవ్ దాస్ తో గాని, అశుతోష్ రాంకాతో గాని సంప్రదింపులు చేసినట్లుగా మనం ఎక్కడ చూడలేదు. జంతర్ మంతర్కి వెళ్లి వాళ్ళకి మద్దతు చెప్పినట్లుగా చూడలేదు. ఒకనొక సందర్భంలో రాహుల్ గాంధీని కూడా ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఈ ఉద్యమం పట్ల ఎలా నోరు మెదపలేదో, రాహుల్ గాంధీ కూడా మా ఉద్యమానికి సరైనటువంటి సంపూర్ణ మద్దతు ఇవ్వలేదు అనేటటువంటి అసంతృప్తి కూడా వాళ్ళు వ్యక్తం చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. కాబట్టి బట్ ఇక్కడ కాంగ్రెస్ ను కూడా వాళ్ళు కొన్ని సందర్భాల్లో ప్రశ్నించినటువంటి సందర్భం ఉన్నది. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక కీలకమైనటువంటి అంశం శ్రీకాంత్ మీరు అన్నారు కాబట్టి నేను ఈ రాజకీయ అంశాన్ని దీంట్లోకి తీసుకుంటున్నాను. ఈ జూలై 20 తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో కేజ్రీవాల్ జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కీలకమైనటువంటి మాట చెప్పాడు. ఏం చెప్పాడనంటే, రాహుల్ గాంధీ చేతనే నరేంద్ర మోడీ ఈ మెరుపు ధర్నాకి ప్లాన్ చేశారు, తమ వైపు ఉద్యమాన్ని తిప్పుకునేటటువంటి కుట్రకు తెరదీశారు అని కీలకమైన ఆరోపణ కేజ్రీవాల్ చేశారు. జంతర్ మంతర్ వేదికగా సిజేపీ వేదిక పై నుండి ఈ ఆరోపణ చేశారు. అంటే రాహుల్ గాంధీ ప్రేరేపితం, మోడీ ప్రేరేపితంతో రాహుల్ గాంధీ ఉద్యమాన్ని చేపట్టారు అనే ఒక కీలకమైనటువంటి ఆరోపణ కూడా చేసినటువంటి సందర్భం ఉన్నది. బట్ అట్లా ఈ ఉద్యమం వెనకాల రాజకీయ పార్టీలు రాజకీయాన్ని పులిమే ప్రయత్నం చేసిన విద్యార్థులు చాలా సంయమనం పాటించారనే చెప్పాలి. ఎవరికి అనుకూలంగా పెద్దగా విమర్శలు చేయలేదని చెప్పాలి. ఈవెన్ దో వాళ్ళు జూలై 20వ తారీఖు నాడు జేపీ నడ్డా గారిని ఇద్దరు సిజేపీ ప్రతినిధులు కలిశారు. ఒకవైపు పార్లమెంట్ ముట్టడి జరుగుతుంటే సిజేపీ ఇద్దరు ప్రతినిధులు జేపీ నడ్డాను కలిసి ప్రభుత్వం పైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. శ్రీకాంత్, అవును, ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది, మా డిమాండ్స్ పట్ల సెంట్రల్ గవర్నమెంట్ కన్సర్న్ చూపిస్తుందని మేము నమ్ముతున్నామని చెప్పారు. ఎవరు? సౌరవ్ దాస్ అండ్ అశుతోష్ రాంకా ఇద్దరు బయటకు వచ్చి చెప్పారు. అంటే వాళ్ళు ఎక్కడా కూడా దీన్ని రాజకీయం చేయాలని చూడలే. కానీ వేరాస్ కేజ్రీవాల్ రాజకీయం చేయాలనుకున్నాడు, కాంగ్రెస్ రాజకీయం చేయాలనుకుంది, భారతీయ జనతా పార్టీ అయితే ఏకంగా సిజేపీని విద్యార్థి ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో మీడియా పరంగా పెద్ద ఎత్తున తప్పుపట్టారు. పెద్ద ఎత్తున ఎంత తప్పుపట్టారనంటే వాళ్ళు ఒక సంఘ విద్రోహ శక్తులుగా తప్పుపట్టారు, వాళ్ళ పూర్వ నేపథ్యాన్ని తప్పుపట్టారు, వాళ్ళ ఉద్యమాన్ని తప్పుపట్టారు, విదేశీ శక్తుల హస్తము ప్రోద్బలంతో, సంఘ విద్రోహ శక్తుల ప్రోద్బలంతో, ఎవడో కెనడాలో పన్ను అనేవాడు ఉంటాడట, ఖలిస్తాన్ ఉద్యమ నాయకుడు, వాడి ఫండింగ్ తోటి ఇంత పెద్ద ఉద్యమం చేస్తున్నారనే ఆరోపణలకు దిగారు. కానీ ఒక్కటి ఒప్పుకోవాలి, చిన్న పిల్లలైనా యువత అయినా ఆవేశం ఉన్నా చాలా లిమిటేషన్స్ లో ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి సక్సెస్ చేశారు. ఇవాళ దేశంలో యువత ఈ సోషల్ మీడియాకే పరిమితం కాదు, యువత మాదక ద్రవ్యాలకే పరిమితం కాదు, యువత ఇట్లాంటి వాటికే పరిమితం కాదు, అవసరం వచ్చినప్పుడు బాధ్యత తీసుకుంటాయని నిరూపించారు. ఇంకొక కీలకమైన మాట చెప్తాను శ్రీకాంత్,
ఏ బొద్దింకలు పుట్టడానికి కారణమైనటువంటి కామెంట్స్ ఉన్నాయో, ఆర్టీఏ ఏజెంట్లుగా మారి వ్యవస్థలపై దాడి చేస్తున్నారు అని ఎవరైతే మాట్లాడారో, ఇవాళ వ్యవస్థలపై దాడి కాదు, వ్యవస్థల ప్రక్షాళన చేయటానికి మేము ఉద్యమిస్తాము, వ్యవస్థలను ప్రక్షాళన చేయటానికి మా వంతు పాత్ర మేము పోషిస్తామని నిరూపించారు. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఆందోళన విరమిస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ కూడా ప్రకటించింది. బట్ 3 డిమాండ్లు మాత్రం లిఖితపూర్వక హామీ ఇవ్వాలి అని ఇప్పటికే కాక్రోచ్ పార్టీ చెప్పడం జరిగింది. సిజేపీ ప్రతినిధి సౌరదాస్ చెప్పడం జరిగింది. ఏదైతే మిగిలిన 3 డిమాండ్లు ఉన్నాయో, అటు పోలీసులపైన చర్యలు తీసుకోవడం కానీ, లేదంటే కేసులు ఎత్తివేయడం కానీ, ఆ కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలనే డిమాండ్ ఏదైతే ఉందో, సో వాటిపైన ఖచ్చితంగా ముందుకెళ్తా ఉన్నారు. సో మొత్తానికి ఆందోళన అయితే విరమిస్తున్నట్టు కాక్రోచ్ జనతా పార్టీ గెలిచింది. చిన్నవాళ్ళైనా కానీ పెద్ద గెలుపు ఈరోజు గెలవడం జరిగింది. దేశ యువతకు, విద్యార్థులకు ఆ గెలుపును అందించడం జరిగింది. హెడ్స్ ఆఫ్ టు కాక్రోచ్ జనతా పార్టీ. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.